జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ఆశీస్సులు మీకు మీ కుటుంబములకు సమృద్ధిగా కలుగునుగాక. పిల్లారా, మీరందరూ ఈ వీడియోస్ని మరి ఎంతో అప్రిషియేట్ చేస్తూ వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి విధానాలన్నిటికీ వందనాలు. మరోసారి లేఖన భాగంలోకి వెళ్ళకముందు ఈ వీడియోస్ మీ జీవితానికి, ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగపడినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తద్వారా వేరే వారి జీవితాలకు కూడా ఈ వాక్యము ఎంతో బలంగా, శక్తివంతంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దినం 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలోని 2వ భాగాన్ని చూద్దాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. పిల్లలు, ఈ దినము మనం చూడబోయే చిన్న భాగము అదేంటంటే, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఎంత చక్కని మాట. ప్రేమలో భయం ఉండదు అన్న విషయాన్ని పోయిన వీడియోస్లో మనం చూసాం. ఈసారి ప్రేమలో ఎవరైతే ఉంటారో, లేకపోతే ప్రేమలో ఎవరైతే పరిపూర్ణులు అవుతారో, ఒక రీతిగా మనం చెప్పాలన్నట్లయితే చీకటి లోపలికి ఎక్కడైతే వెలుగు వస్తుందో, ఏ రీతిగా చీకటిని వెలుగు పటాపంచలు చేస్తుందో, ఆ రీతిగానే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పూర్తిగా పటాపంచలు చేస్తుంది. ఎంత అద్భుతమైన పాఠం. ఈవేళ పిల్లారా, ప్రేమలో మనము పరిపూర్ణము కావాలి. ఏ రీతిగా మనం ప్రేమలో పరిపూర్ణం కాగలము? ఆయన వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ఆయనతో మరి ప్రార్థన అనే బంధంలో ఉండడం ద్వారా, సంఘములో మంచి బోధకుల క్రింద కూర్చొని వాక్యాన్ని వినటం ద్వారా మనము మెల్లగా ఆరంభించబడిన పువ్వులాగా ఆరంభించబడి, కాయగా మలచబడి, దాని తర్వాత పండుగ ఏ రీతిగా చేయబడి, స్టేజ్ వైజ్గా ఏ రీతిగా పరిపూర్ణతలోకి వస్తుందో, ఆ రీతిగా నీవెప్పుడైతే ప్రేమలో పరిపూర్ణులైతావో భయము నీ లోపల సన్నగిల్లిపోతుంది. యూ విల్ నాట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేని గురించి నీవు దిగులు పడవు, దేని గురించి నీవు భయపడవు. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ భయమును పూర్తిగా వెళ్ళగొడుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు తన పత్రికలో ఏ రీతిగా మన ప్రేమ కాలక్రమేణా పెరుగుతూ వస్తుందో అన్న విషయాల్ని మనము చూద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఈ అనేక అంశాలను గురించి, విశ్వాసి ఎదిగే అంశాలను గురించి రాశాడు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఎంత చక్కని మాట పిల్లరా. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ స్టార్టెడ్ విత్ గాడ్. దేవునితో ఆరంభించబడ్డది. ప్రేమలో నిలిచి ఉన్నాం అంటే దేవుడు మనలో నిలిచి ఉన్నాడు. దేవుడు మన యందు నిలిచి ఉన్నప్పుడు మనలో ఈ ప్రేమ కాలక్రమేణా పరిపక్వమవుతూ ఉంటుంది, పరిపూర్ణతలోకి వస్తుంటుంది. ఇది ఎలాగ వస్తుంది? దేవుడు నీ జీవితంలో ఆరంభించిన విశ్వాసము మెల్లగా మంచి గుణాలలోకి, మంచి గుణాలు జ్ఞానములోకి, జ్ఞానము ఆశ నిగ్రహములోకి, ఆశ నిగ్రహము సహనములోకి, సహనము భక్తిని, మరి భక్తి సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను. కాలక్రమేణా ప్రేమ పరిపూర్ణం అవుతూ ఉంటే అనుభవాల్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎక్కడైతే ఇలాంటి అనుభవాలు ఉంటాయి, అదే పేతురు 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనంలో, మీరిట్టి క్రియలను చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లారు. ఎంత అద్భుతమైన పాట. యు విల్ నెవర్ ఫాల్, యు విల్ నెవర్ ఫియర్. ఫియర్ ఈజ్ డిస్పెల్డ్. ఇక
భయము అనేది మన జీవితంలో లేకుండా అయిపోతుంది. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు జకరయ మరి బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తండ్రి గారైన జకరయ పలికిన ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 68 నుంచి 75 వచనాలలోని లాస్ట్ చివరి 4 మాటలని చదువుతున్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై, చూడండి చక్కని మాట, నిర్భయులమై, భయము లేని వారమై, పరిపూర్ణమైన ప్రేమ నిర్భయమైనటువంటి స్థితిలోకి నన్ను తీసుకొని వస్తుంది. మన జీవిత కాలం అంతా ఎంత అద్భుతమైనది. కొంతకాలం వరకే కాదు, యువర్ లైఫ్ లాంగ్ ఫియర్ ఇస్ డిస్పెల్డ్. నీ జీవితంలోంచి ఇక భయం ఉండదు. నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించును అనుగ్రహించుటకు ఈ రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అందించారు. ఎంత చక్కని మాట పిల్లారా. ఈ దినము యోహాను అంటున్నాడు, మనందరికీ జ్ఞాపకం చేస్తూ 18వ వచనంలోని 2వ భాగము, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇట్ డిస్పెల్స్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. ఇదేనా అలాంటి అనుభవం నీకు కావాలన్నా, అలాంటి అనుభూతులు నీకు కావాలన్నా, నీవు ప్రేమయందు అధికం కావాలి. ఎప్పుడైతే నీవు ప్రేమయందు అధికమవుతావో, లేకపోతే ప్రేమయందు పరిపూర్ణతలోకి రావడానికి నీవు ఆశపడతావు పిల్లారా, ఆటోమేటిక్గా ఫియర్ is no more in your life. You will never fear about the judgment of God. You will not fear about hell. నీ జీవితంలో రక్షణను నువ్వు కోల్పోవు. రక్షణ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆయన నీకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ నీ లోపల కాలక్రమేణా పరిపూర్ణమవుతుంది. అట్టి పరిపూర్ణ దశలోకి ప్రభు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇదని క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ప్రేమలో పరిపూర్ణుడవు కావాలని ఆశపడుతున్నావా? ప్రేమలో పరిపూర్ణం కావాలంటే యేసుక్రీస్తు నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన నీలో ఉంటాడు. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండును, వాడు దేవుని అందు ఉండును. నీవు లోపల దేవుడు ఉంటాడు. and he will dispel all fears. నీవు ప్రేమలో నిలిచి ఉన్నట్లు దేవుడు నీలో నిలిచినట్లయితే, నువ్వు ప్రేమలో నిలిచినట్లయితే భయం అనేది నీ జీవితంలో ఇక ఎన్నడూ ఉండదు. భయపడుతున్నావా జీవితంలో? అప్పుల భార్య నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, పిల్లలేక మరి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ నుంచి, పెళ్ళిళ్ళు కాక ఇరుకులో ఉన్నటువంటి ఇబ్బందుల్లో నీవు ఉంటున్నట్లయితే పిల్లారా, యేసును నీ రక్షకునిగా అంగీకరించాలి. యేసును నీ జీవితంలో రక్షకునిగా గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా గ్రహిస్తావో ఆయన నీ లోపల ఉంటాడు. అప్పుడు నీవు ప్రేమలో నిలిచినట్లు నీ ప్రేమ పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఇక ఉండదు. ఇదని బట్టి భయము లేని ఆనందకరమైన క్రైస్తవ జీవితంలోకి రావాలి. అలాంటి ఆనందకరమైనటువంటి అనుభూతులకు ప్రభు నన్ను తీసుకొని రావాలని ఎంతో ఆశిస్తున్నాడు. అట్టి ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మికిలి కనికరం గల తండ్రి, పరిపూర్ణమైనటువంటి ప్రేమలోకి మమ్మల్ని తీసుకురావాలని ఆశపడ్డారు. మాలో ఏది పరిపూర్ణమైంది లేదు ప్రభా. మేము పరిపూర్ణంగా ఏమీ చేయలేము. మేము పరిపూర్ణంగా ప్రేమించలేము, పరిపూర్ణంగా నమ్మలేము, పరిపూర్ణంగా మేము ఏ పనిని సమర్థవంతంగా చేయలేము. మేము చేయగలిగింది ఒకటే ప్రభా, మేము బలహీనం, మేము పాపులం, మేము పాపము తప్ప ఏది పరిపూర్ణంగా ఏది చేయజాలి. అలాంటి స్థితిలో ఉన్న మాకు నీవు గొప్ప కృప నీ ప్రజలకు అందించమని ప్రార్థిస్తూ
నీ ముఖ కాంతిని సన్నిధి కాంతితో నీ ప్రజలందరినీ తృప్తిపరిచి బలపరచు. నిండారు దీవెనలతో ఈ పరిపూర్ణమైన ప్రేమలోకి నీ ప్రజల్ని నడిపించండి. తద్వారా వారిని భయము లేని అనుభవాల్లోకి నాయన వారిని తీసుకొస్తావని వాగ్దానం చేస్తున్నావు కనుక ఇవాళటి వాగ్దానము నీ ప్రజలందరికీ మరి నాన్న తోడుగా ఉండదు దయచేయండి. యేసు దివ్యమైన ఘనమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్.